నేను నా సమాజం కార్యక్రమానికి స్వాగతం. చుట్టూ ఉన్న చీకట్లను తిడుతూ కూర్చోవడం కన్నా చిరు దివ్య వెలిగించు అన్న మహనీయుల మాటలను ఆదర్శంగా తీసుకొని ఎందరో సమాజ సేవలో అంకితమవుతున్నారు. మనం సంపాదించే దానిలో కొంతైనా సాటివారి బాగుకు వినియోగించినప్పుడే అర్థం పరమార్థం అన్న భావనతో సమాజం బాగు కోసం కృషి చేస్తున్న వారు ఎందరో. అలాంటి వారి సేవా విశేషాలతో రూపొందించిందే ఈ నేను నా సమాజం కార్యక్రమం. అన్యాయాలపై పోరాడటం ఆయనకు చిన్ననాడే అబ్బింది. పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షాన నిలబడాలనే సంకల్పం ఆయన్ని విద్యార్థి దశ నుంచే ఓ అభ్యుదయవాదిగా మార్చింది. తోటివారికి అండగా నిలవాలనే తపన ఆయనను కార్మిక నాయకుని చేసింది. పుట్టి పెరిగింది గ్రామీణ వాతావరణంలోనే అయినా సమాజంపై అవగాహన పెంచుకుని తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. సంఘంలో తన వంతుగా బాధ్యతను నిర్వర్తించే క్రమంలో పలు సేవా కార్యక్రమాలతో పదుగురి మెప్పు పొందుతున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన సింగరేణి కార్మిక నాయకుడు రియాజ్ అహ్మద్. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లికి చెందిన అలీముద్దీన్ అజీదా ఖాతూన్ దంపతులకు 1956లో జన్మించారు. 8 మంది సంతానంలో పెద్దవాడైన రియాజ్ అహ్మద్ సింగరేణి ఓసీపీ 3లో ఫోర్మెన్ గా ఉద్యోగం చేస్తూనే ప్రస్తుతం భారతదేశ బొగ్గు గని కార్మికుల వేతన కమిటీ సభ్యుడు, హింద్ మజ్దూర్ సభ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు కావడంతో గ్రామంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో పరిచయాలు ఏర్పడ్డాయి. బాల్యాన్ని సొంతూరులోనే గడిపిన ఈయన ప్రాథమిక విద్య గట్టేపల్లిలో, హైస్కూల్ విద్య సుల్తానాబాద్లో పూర్తి చేశారు. ఆ తరువాత వరంగల్లో ఇంటర్, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఐటీఐ పూర్తి చేశారు. గట్టేపల్లి ఊరు సుల్తానాబాద్ దగ్గర. సుల్తానాబాద్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను పుట్టింది సుల్తానాబాద్లో. మా ఫాదర్ టీచర్గా పనిచేసిండు. మేము 6 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు. 10th వరకు ఊర్లో, 7th 6th వరకు 5th వరకే ఉంది. సుల్తానాబాద్ చదవడానికి ఆనాడు రోడ్లు లేవు. ఊరు వర్షం వస్తే నీళ్లు బురద, అటువంటి కాలినడకన వచ్చేది. నిక్కర్ల మీద మనం ఆ రోజు పరిస్థితి, పాయింట్లు దొరికేటోళ్ళు కనబడరు. అందరంతా పూర్ విలేజెస్. సైకిళ్ళు కూడా ఊర్లో ఉండేది, 1-2 సైకిల్ ఉంటే ఎక్కువనే. అటువంటి ఆ టైంలో మనం సుల్తానాబాద్కి వచ్చి 6 సంవత్సరాలు అక్కడ 10th చదివిన తర్వాత ఊర్లో చిన్న చిన్న వర్గ తగాదాల వలన ఆడ హరాస్మెంట్ చేస్తూ ఉంటే కొన్ని అగ్రకులాలు కొందరు దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే కొన్ని గొడవలు జరిగినాయి. అప్పుడు మా ఫాదర్ ఇక్కడ ఉంటే గొడవలు అవుతుందని తీసి ఐటీలో చేశాను. ఐటీలో వచ్చిన తర్వాత మళ్ళీ క్యాంపస్ సెలక్షన్ తీసుకొని కంపెనీ వాళ్ళు 50 రూపాయలు, నెలకు 50 రూపాయల స్టైఫండ్, 50 రూపాయల స్టైఫండ్ మీద కొత్తగూడెంలో పోయి చదువుకోవడం జరిగింది. చిన్ననాటి నుంచే అభ్యుదయ భావాలను వంటబట్టించుకున్న రియాజ్ గ్రామంలో ఉన్న సమస్యల పట్ల స్పందించేవారు, వాటి పరిష్కారానికి శ్రమించేవారు. అప్పట్లోనే పెత్తందారీ వ్యవస్థను ఎదురించి ప్రజల మన్ననలు అందుకున్నారు. పెద్దరికం పేరుతో బడుగు బలహీన వర్గాలపై దాడి చేస్తున్న సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఉద్యమించేవారు. దీంతో గ్రామంలో ఉంటే తమ కొడుకుకు ఏదైనా ప్రమాదం జరగవచ్చన్న భయంతో రియాజ్ అహ్మద్ను చదువుల కోసం వరంగల్, పెద్దపల్లికి మార్చారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో ఇప్పటికే ఐటీఐ పూర్తి చేయడంతో సింగరేణి సంస్థ నుంచి పిలుపు వచ్చింది. దానిని అదృష్టంగా భావించి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ట్రైనింగ్ పూర్తి చేసి గోదావరి ఖని, రామగుండం సింగరేణిలో ఉద్యోగిగా చేరారు. జీవితంలో ఆర్థికంగా నిలదొక్కున్నాక పర్వీన్ను వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. కూతుళ్లు రేష్మా అంజు, నిషాద్ అంజు, కుమారుడు రమీజుద్దీన్ అహ్మద్లను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నతనం నుంచి సమస్యల పట్ల స్పందించే గుణం ఉన్న రియాజ్ అహ్మద్ ఉద్యోగంలో చేరాక కార్మికుల అవసరాలను, డిమాండ్లను సాధించడంలో ముందుండేవారు. సింగరేణి కార్మికునిగా ఉద్యోగం ప్రారంభించిన క్రమంలో హెచ్ఎంఎస్ కార్మిక సంఘం సభ్యుడిగా పనిచేసి 1977లో ఆ సంఘం జాయింట్ సెక్రటరీగా మొట్టమొదట ఎన్నికయ్యారు.
ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు హెచ్ఎంఎస్ లోనే కొనసాగుతూ కార్మికుల డిమాండ్ల సాధనకు కృషి చేస్తున్నారు. యాజమాన్యానికి కార్మికులకు ఉన్న సంబంధాన్ని మంచి వాతావరణంలో పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి అనే పేరును సంపాదించుకున్నారు. ఓ అభ్యుదయవాదిగా జిల్లాలో పేరు తెచ్చుకుని సింగరేణి కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న నిష్కల్మష నాయకునిగా ముందుకు సాగుతున్నారు. ఫస్ట్ మొట్టమొదటి స్ట్రైక్ మేము చేయించింది ఏంటంటే ఆబ్సెంటిజం పేరు మీద జీపీ రావు కలెక్టర్ వచ్చినప్పుడు ఆబ్సెంట్ ఉన్న వాళ్ళందరూ డిస్మిస్ చేయండి, 11C కింద డిస్మిస్ చేయండి అని మొత్తం అందరినీ డిస్మిస్ చేసాం. బాయ్కి 20, 30, 40 మందిని డిస్మిస్ చేసాం. ఏ యూనియన్ అప్పుడు ఇద్దరిదే నడుస్తుంది. ఏఐటీసీ అంటే భాస్కర్ రావు, ఐఎన్టీసీ అంటే రామకృష్ణ, వీళ్ళు ఇద్దరే పెద్ద నాయకులు ఇక్కడ. వాళ్ళదే నడుస్తుంది. ఏమైనా వాళ్ళ దగ్గరికి బాగా రికగ్నైజ్ యూనియన్ వాళ్ళే. చిన్న చిన్న యూనియన్లు ఎవరైనా పుట్టితే వాళ్ళని తొక్కడం, మేనేజ్మెంట్కు షికాయతు చేసి ఇది చేయడం జరిగింది. అప్పుడు మనం ఏం చేసినాం, వాళ్ళ ఏదేమైనా కానీ డిస్మిస్లకు వ్యతిరేకంగా మనం సమ్మె చేయాలి, జీపీ రావుకు వ్యతిరేకంగా. అప్పుడు సైకిళ్ళ మీద 7 ఇంక్లాన్స్, 8 ఇంక్లాన్, 8, 10 ఇంక్లాన్ బాయిల మీద సైకిళ్ళ మీద తిరిగి మనం డిస్మిస్ అంటే మనం పని చేస్తేనే పైసలు ఇస్తున్నారు. ఆబ్సెంటిజం అంటే కూర్చుని జీతం ఇవ్వరు. పీస్ రేటెడ్ వర్కర్స్ అందరూ. మనం ఎందుకు డిస్మిస్ చేయాలి? మనకు అండర్ గ్రౌండ్లో 2 రోజులు పనిచేస్తే 3 రోజులు మోకాల నొప్పులు ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఆబ్సెంట్ అవుతుంది. ఆబ్సెంట్ చేయాలని ఎవరు చేయరు అని ఆర్గనైజ్ చేసుకుంటా మొత్తం బాయిలని బంద్. జీపీ రావుకు వ్యతిరేకంగా సమ్మె చేసింది హెచ్ఎంఎస్ తరఫున. అప్పుడు నేను ఇంజనీరింగ్ వర్కర్స్ ఉంటే మేము మొదలుపెట్టినాం ఒక 10 మంది కలిసి. రియాజ్ అహ్మద్ సమాజ సేవ గురించి మరింత తెలుసుకునే ముందు నేను నా సమాజం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి స్వాగతం. తన సమాజం బాగు కోసం నిత్యం యోచిస్తూ అవిశ్రాంతంగా పనిచేయడమే రియాజ్ నైజం. తన తోటి వారికి సమస్యలు రాకుండా చూసుకోవాలనే ఆకాంక్షతో ప్రజల పక్షాన చేరారు. సామాన్యులకు అండగా నిలుస్తూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ నిత్యం ఒక సైనికునిగా పనిచేస్తున్నారు. ఉద్యమమే ఊపిరిగా, సమాజ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు రియాజ్ అహ్మద్. ఉద్యమ స్ఫూర్తితో పదుగురిలో తనదైన ముద్ర వేసుకున్న రియాజ్ రామగుండం ఏరియాలోనే ప్రముఖ పాత్ర పోషించారు. నాటి రోజుల్లో చిన్న చిన్న పొరపాట్లకు కూడా కార్మికుల ఉద్యోగాలను తీసివేసే యాజమాన్యానికి దీటుగా తన పంథాను కొనసాగించారు. మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి కార్మికుల ఉద్యోగాల సస్పెన్షన్ అనే మాటనే లేకుండా చేశారు. కార్మికులకు ఇళ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించకుండా విస్మరించిన క్రమంలో రియాజ్ అలుపెరగని పోరాటం చేసి సింగరేణి యాజమాన్యానికి ముచ్చెమటలు పట్టించారు. సమాజంలో కార్మికుల శ్రమను గుర్తించేందుకు కార్మిక వాడల్లో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో నాయకునిగా అంచెలంచెలుగా ఎదిగి కార్మికుల జీతభత్యాల విషయంలో వేజ్ బోర్డుతో జరిగిన ఎన్నో ఒప్పందాల్లో రియాజ్ కీలక పాత్ర పోషించారు. కొత్తగూడెం నుండి రామగుండంకు రావడం జరిగింది. రామగుండంలో వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారు. వర్క్షాప్లో పనిచేస్తున్న క్రమంలో ఏరియా వర్క్షాప్లో అప్రెంటిస్గా నేను పనిచేస్తున్నా. ఆ క్రమంలో అప్పుడు సింగరేణి ఆఫీసర్లు ఒక దొరల్లాగా ఉండేది. వర్కర్లకు, అప్రెంటిస్లకు ఎవరికైనా కానీ అరే రారా పోరా అని పిలిచేది. ఒక్కసారి 2 సార్లు చూసినాం. 5-6 నెలలు అయింది. ఇట్లనే అందరు ఎవరు పడితే వాళ్ళు ఇంజనీర్స్ అరే ఇట్రారా అట్రారా పోరా అంటున్నారు. ఆ టైంలో ఒక ఇంజనీర్, నాకు రాయన్న అని ఒక ఇంజనీర్ ఉండే, అరే ఇట్రారా అన్నాడు. ఏంద్రా అని నేను అడగడం జరిగింది. అంటే నన్ను రా అంటావా, నేను ఏమనుకుంటాను అన్నాడు. అయితే ఏందిరా అని అక్కడున్న స్టేటర్ ఉండే, నేను పనిచేసేటప్పుడు తీసి మీద కొట్టబోయేసరికి మిగతా ఇంజనీర్లు వర్కర్స్ వచ్చి పట్టుకొని భద్రపోయి నువ్వు అప్రెంటిస్ వే, నువ్వు ఇట్లా చేస్తే డిస్మిస్ చేస్తే కంపెనీ అంటే రా అంటే మనం అట్లా ఇష్టం వచ్చిన పడాలా అని అక్కడ వ్యతిరేకించడం జరిగింది. అప్పుడే వెంబడి ఇంకో హయ్యర్ ఇంజనీర్, ఒక ఇంజనీర్ పిలిచి ఏందా నువ్వు ఇంజనీర్ తోటి కొట్లాడినోటి ఏంటంటే ఏం కొట్లాడలేదు సార్, నా అయ్యనే నాకు రానలేదు ఇంతవరకు, కానీ ఇంజనీర్ రా అంటే నేను పడను, నేను ఏంది రానేనన్నా అంటే నీకు బాడీకి పంపిస్తున్నా అన్నది. ఈ రోజు వరకు కూడా సింగరేణి హిస్టరీలో వీటీసీ లేకుండా బాయిలకు పంపించింది నన్ను ఒక్కనే అనుకుంటా. వీటీసీ లేకుండా ఇవాళ కంపెనీ కళ్ళు తెరుస్తుంది నేను చెప్తే. వీటీసీ ట్రైనింగ్ లేకుండా బాయికి పంపిస్తున్నాను, బాయికి పంపించాను. 2Aలో పోయినాం. 2Aలో పోయిన తర్వాత కూడా మైన్లలో ఓవర్మెన్లు కూడా, ఓవర్మెన్ల నుండి మొదలుపెట్టి అండర్ మేనేజర్లు కట్టే చేతిలో పడితే వాళ్ళు రాగానే నిలబడాలి లోపల.
కట్టే సప్పుడు అయిందంటే లేచి నిలబడాలి. అటువంటి పొజిషన్ ప్రతి ఒక్కరు. నేను ఒక 2-3 నెలలు చూసిన. ఈ కట్టెకి నిలబడితే మనం లేచి నిలబడడం ఎందుకు అంటే వాళ్ళు బావి దొరలే, మనం లేవాలి. సీనియర్ కార్మికులందరూ మాకు ఆ విధంగా చెప్పేది, బావి దొరలు లేవాలంటే వీళ్ళకి లేచుడైందా, మన డ్యూటీ మనం చేసుకుంటాం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటాం అని అక్కడి నుండి పోరాటం మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. చేస్తే మళ్ళీ అక్కడ ఉన్న స్టాఫ్ కొందరు ఈ పిల్లలతో కొట్లాడుకుంటారు, వీళ్ళందరూ ఏంది అని అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ మేల్కొని మనం ఏం చేయలేకపోతున్నాం, ఆ పిల్లలు కొట్లాడుతాను, ఆయనకు సపోర్ట్ చేయాలని వర్కర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసిన తర్వాత మెల్లగా అప్పటి నుండి ఇక మనం కూడా ఏదో సంఘం పెట్టాలి, వీళ్ళు నకరాలు చేస్తాను అని 77లో మెల్లగా ఇంజనీరింగ్ వర్కర్స్ ఉన్నారని, ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, వేధిస్తాను, వీళ్ళు గొర్రెలు పాలేరులాగా మమ్మల్ని చూస్తాను అని మెల్లగా గోదావరి నుండి స్టార్ట్ చేస్తాను. ఇక నక్సలైట్ ఉద్యమం కీలకంగా ఉన్న జిల్లాలో సింగరేణి కార్మికులకు పోలీస్ వేధింపులు ఎక్కువగా ఉండేవి. సమ్మెలో పాల్గొనే కార్మికులు పోలీసుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నక్సలైట్గా ముద్రపడిన సందర్భాలు ఉన్నాయి. వాటిని అటు కార్మికులకు పోలీసులకు మధ్య సమన్వయ భావాన్ని, సోదర భావాన్ని నింపేందుకు హెచ్ఎంఎస్ నుంచి కార్మిక నాయకునిగా రియాజ్ అహ్మద్ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. సింగరేణి కార్మికులకు సంబంధించి క్షేత్రస్థాయి సమస్య నుంచి జాతీయ స్థాయి వరకు ఉన్న ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి యాజమాన్యాలతో చర్చలు లేదా ఉద్యమం చేసైనా డిమాండ్ల సాధన విషయంలో వెనక్కి వెళ్లేవారు కాదు రియాజ్. సమస్యల సాధనలో పోరాటం చేసిన క్షణాలను తానెన్నటికీ మరిచిపోలేనంటున్నారు రియాజ్. దాని తర్వాత ట్రేడ్స్మెన్ల సమస్య భారతదేశంలో చరిత్ర సృష్టించిన సమ్మె అది. 99 రోజులు సమ్మె చేసిన. 99 రోజులు మా హెచ్ఎంఎస్ నాయకత్వం మొత్తం మావోలే అందరు కలిసి 99 రోజులు సమ్మె చేసి చార్జీల విషయంలో, టెక్నికల్ ప్రమోషన్ల విషయం, అన్నిటి విషయం అది సాధినాం. ఆ ఓపెన్ కాస్ట్ సాధించుకున్నాం, కట్టా చమ్మస్ని సాధించుకున్నాం. దాని తర్వాత మొన్న రీసెంట్లీ 15 లక్షలు కావాలంటే ఈ మధ్య కాలంలో చాలా పరిణామాలు జరిగాయి. పోలీసు వాళ్ళకి మొత్తం ఈ యూనియన్లు మేనేజ్మెంట్ అంతా ఏంటంటే వీళ్ళు నక్సలైతే, వీళ్ళు వేరే వాళ్ళు కాదు, మేము లీగల్గా పనిచేస్తున్నాం. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ మాకు పార్టీకి ఫౌండర్, మా యూనియన్కి ఫౌండర్, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఆ దిశలోనే మేము నడుస్తున్నాం. సోషలిస్టులు అందరూ మా దాంట్లో ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళందరూ ఏమైనా ఆఫీసర్లు మా మీద షికాయత్ చేసి బతకడం జరిగింది. ఎవరు? ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ. ఏఐటీసీ ప్రధాన సూత్రధారి. ఏఐటీసీలో ఏమైనా వీళ్ళకి నక్సలైట్ సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకి ఏదైనా ఎవరో చంపితే మేము చంపించినామని పుకార్లు అయిపోయింది. నక్సలైట్ శ్రీకాకుళం చంపితే మేము మా పాత్ర ఉన్నది చేసాం. అదంతా ప్రూవ్ అయింది, అది వీళ్ళకి సంబంధం లేదన్నారు. తర్వాత శ్రీకాకుళం ఎవరో చేసినది బట్ట బయలైంది. ఇట్లా వీళ్ళు మాతోటి కొట్లాట లేక, మాతోటి కలిసి రాక, మేనేజ్మెంట్ తోటి కొట్లాడలేక, మేనేజ్మెంట్కి ఇన్ఫార్మర్గా మారి ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా ఆఖరికి మొన్న కూడా ఎరకల కిష్ట అనే కార్మికుడు చనిపోతే, టూయింగ్ ప్లాన్లో ఒక దళిత కార్మికుడు చనిపోతే శవాన్ని ట్రీట్మెంట్ చేస్తా ఉంటే, శవాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేస్తావురా అని అడిగినందుకు డాక్టర్ల మీద దాడి చేశానని కేసు పెట్టి కరీంనగర్ జైలుకు పంపిస్తుంది. వాళ్ళు అనుకున్నారు కదా. ఈ క్రమంలో కార్మికులను మేము నేర్పింది ఏంటంటే ధైర్యంని నేర్పినాం. ఇవాళ ఒకటే చెప్తున్నాం, మనం పుట్టింది కార్మిక వర్గం గురించి ఇక్కడ పుట్టినాం, కార్మిక వర్గ హక్కుల గురించే మాట్లాడుతున్నాం, స్వార్థం కొరకు మాట్లాడుతున్నాం. ఇవాళ చూడండి, ప్రతి ఒక్క కార్మిక నాయకుడు వాళ్ళ ఎన్ని కోట్లు సంపాదించుకున్నాం, 2 లక్షలు సంపాదించుకున్నాం. మా పొజిషన్ ఏంటి? మేము కార్మికులు వచ్చే చందాలతో మేము బతుకుతాం, మా జీతంతో బతుకుతున్నాం, సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. ఏ కార్మికునికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందుకు పోతున్నాం. ఆ దశలోనే నాకు 89లో గవర్నమెంట్ శ్రమశక్తి అవార్డు కూడా ఇచ్చింది. ఆ రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ అపోజిషన్ ఉన్న వాళ్ళకు శ్రమశక్తి అవార్డు ఇస్తున్నామంటే మనం చేసిన లేబర్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ మీద ఇవ్వడం జరిగింది. అదే తరాలో రాజీ లేని పోరాటం మనం చేస్తున్నాం. ఎవరికి లొంగము, ఎవరికి భయపడం, లాలూచి పడం. అవసరమైతే కొట్లాడి ఓడిపోతాం కావచ్చు, కానీ లొంగి మాత్రం పోయే ఇది మా నైజంలోనే లేదు. ఊరు నుండి మొదలుపెట్టి ఇక్కడ దాకా మేము పుట్టింది ఊర్లో పుట్టినాం. వచ్చిన ఇప్పుడు గోదావరికి అనే సింగరేణిలో పనిచేస్తున్న వాళ్ళందరూ పల్లె నుండి పొట్ట చేతిలో పట్టుకుని వచ్చిన వాళ్ళే, కూటి కొరకు పొట్ట కొరకు వచ్చిన వాళ్ళే. వీళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే సహించేది లేదు. పోరాట పటిమతో సమస్యల సాధనలో మంచి పట్టున్న నాయకునిగా ఎదిగారు రియాజ్ అహ్మద్. ఇతర కార్మిక సంఘాల పోటీని, రాజకీయ ఒత్తిళ్లను సైతం తట్టుకొని కార్యరంగంలో ముందున్నారు. ఈ క్రమంలో సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన RG1, RG2లలో కార్మిక నాయకునిగా ముందుండి హెచ్ఎంఎస్ ప్యానెల్ను గెలిపించుకున్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానే తప్ప తనకు మరో వ్యాపకం లేదని అంటున్నారు రియాజ్ అహ్మద్.
తన చివరి క్షణం వరకు కార్మికుల కోసం పోరాటం చేస్తానని ఎంతో వినమ్రంగా చెబుతున్న రియాజ్ అంతరంగ ఆవిష్కారాన్ని ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గ్రూప్ వచ్చి కూర్చున్నది. టీఆర్ఎస్ వాళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ గోదావరికి అడ్డబెట్టి హెచ్ఎంఎస్ ఓడిపోతాలని కూర్చున్నారు. ఏఐటీ సిపిఐ నారాయణ అక్కడ నుండి స్టేట్ రాష్ట్ర కార్యదర్శి ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. సిపిఎం వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కాంగ్రెస్ లో అయితే మంత్రులు ఉన్నారు. అయినా కూడా కార్మికులకు మా మీద ఒక నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ హక్కుల కోసమే మా డ్యూటీ వాళ్ళ హక్కులు సాధించడం, వేరే డ్యూటీ మాకు లేదు. మా డ్యూటీ ఏమనుకుంటామంటే పొద్దున లేస్తేనే నా డ్యూటీ ఏంటిది, కార్మికుల హక్కులు పరిరక్షించడం, కొత్త హక్కులు తీసుకోవడం, హరాస్మెంట్ జరిగితే తిరుగుబాటు చేయడం, కార్మికులను ఎడ్యుకేట్ చేసి సాధించుకోవడం. మంచి ఉద్యోగాన్ని కొల్లగొట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నాలు చేసి ఇప్పుడు దీన్ని సిఐలో పంపించడానికి ప్రయత్నం చేస్తాం. సిఐలో పంపితే మన ఉద్యోగాలు మనకు రావు, కొత్త బాయిలు రావు. రాజకీయ నాయకులకు కూడా ఒక చాతకంతనం ఉంది. అదే ఆంధ్రలో చూసుకోండి, వేరే దగ్గర చూసుకోండి, కొత్త బాయిలు ఎన్ని తీసుకొస్తారని అడుగుతారు. ఇక్కడ ఒక్క రాజకీయ నాయకులు 2 బాయిలు, సంవత్సరానికి 2 బాయిలు ఓపెన్ చేయండి, 4 బాయిలు ఓపెన్ చేయండి, లేకుంటే 5 సంవత్సరాలకు 10 బాయిలు ఓపెన్ చేయండి అని అడిగిన దాఖలాలు. కొత్త బాయిలు ఓపెన్ చేస్తే మన సింగరేణి తెలంగాణకు ఒక మంచి దేవుడిచ్చిన వరం ఇది. బొగ్గు కోల్ బెల్ట్ తాన్సీ నుండి, ఆదిలాబాద్ జిల్లా తాన్సీ నుండి సత్తుపల్లి వరకు 184 కొత్త బాయిలు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇంకా 150 సంవత్సరాల బొగ్గు నిల్వలున్నాయి. ఇంత స్కోప్ ఉన్నా దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఉద్యోగాల నుంచి, కొత్త బాయిల గురించి, కొత్త ప్రాజెక్టులు ఏమైనా అది ఇదని మాట్లాడుకుని ఓట్లు దండుకుంటాను పోతాం. కనుక సింగరేణిని కాపాడుకోవడమే మా కర్తవ్యం. బొగ్గు గనుల్లో కనీసం 150,000 మంది పర్మనెంట్ కార్మిక సంఖ్య ఉండాలని తపన పడేదే మా లక్ష్యం. ప్రతి ఒక్కరికి గృహ వసతి కావాలి. ఊళ్ళలో నుండి వచ్చినాం. ఇల్లు, ఓన్ యువర్ హౌస్ స్కీమ్, ప్రమోషన్స్, జన్మ మంచి హోదాతో బతకాల్సిన అవసరం మా కార్మికులకు ఉంది. దాని కొరకే మేము పాకులాడతాం తప్ప వేరే విషయం ఏం లేదు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాం. ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము ధ్యేయంగా పెట్టుకున్నాం. ఆ పరిస్థితిని పనిచేస్తున్నాం. మేము యజమాన్యంతో పోరాటం చేసుకుంటా, కార్మికుల హక్కులకు ధైర్యం చెప్పుకుంటా, కార్మికుల ధైర్యంగా ఉండి ఎన్ని పోరాటాలు, ఎన్ని ఉద్యమాలైనా కూడా రామగుండం నుండే స్టార్ట్ అయినాయి. బెల్లంపల్లి, రామగుండమే సింగరేణికి ఒక మార్గదర్శకం. భారతదేశ చరిత్రలో సింగరేణిలో పోరాట వీరులు ఉన్నారు, పోరాటం చేసే కార్మిక సంఘాలు ఉన్నాయని చెప్పేది. అది గంగర కలిసిపోయినాయి. ఇప్పుడంతా కోబట్ సంఘాలుగా మారినవి. హెచ్ఎంఎస్ మాత్రం ఇంతవరకు తన పంథాను మనం మార్చలేదు. హెచ్ఎంఎస్ అదే పంథాలో పోతుంది, విప్లవ పంథాలో పోతుంది. విప్లవ కార్మిక సంఘాలకు సమానంగా మనం కూడా పనిచేస్తున్నాం. అదే దశలో పోతాం. కార్మిక వర్గం కూడా ఎవరు చెప్పినా నిజం ఎవరు చెప్తారు, నిజంగా పోరాటం ఎవరు చేస్తారు, వాళ్ళతోటి కలిసి ఉంటే మన హక్కులు మనం సాధించుకో. ఒక దగ్గర గులాంగిరి చేసే అవసరం లేదు. మన దగ్గర గులాంలాగా ఆఫీసర్ ఉండాలి. మనం చేసిన బొగ్గుతోటే వాళ్ళు జీతాలు తీసుకుంటారు. మనం చేయకపోతే ఎన్ని కంప్యూటర్లు రాని, ఏమన్నా రాని, ఎన్ని హంగామాలు ఏసీలు రాని, బొగ్గు రాదు. మళ్ళీ బొగ్గు బాయిలో దిగుతూనే, బొగ్గు కాని కార్మికుడు లోపల దిగుతూనే, ఆ బొగ్గు తీస్తేనే బొగ్గు వస్తుంది. మేము చేసే బొగ్గు మీద రాజ్యం వాళ్ళు వెళ్తారు, వాళ్ళు జల్సాలు వాళ్ళు చేస్తారు. మేము ఇంకా కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, సరైన ఇల్లు లేకుండా బతకడమా? దీనికోసం ఇవాళ బొగ్గు కాని కార్మికులకు ప్రతి కార్మికునికి ఇంట్లో ఏసీలు పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ ఉంది. ఇది ఇవాల్టి నేను నా సమాజం కార్యక్రమం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.